ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కొంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా సమస్యట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ వచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జాకెట్లు చూసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటండి. ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. అమ్మా, ఎవరానికమ్మా? కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమిలోటో. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో 2 లేదు 3 లేదు ఉండవా? అమ్మా, దీవించాల్సిన దాన్ని తిడతావు ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు, పెళ్లి చేసుకున్నారు. తప్పే ఉంది? రే, అమ్మ అలాగే ఉంటుంది. అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకో నా తర. ఏమన్నా ఉష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్. ఉష్ ఏదో ఒకటి రండి. ఎక్కడికే? ఇంటిలోకి. ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారని అబ్బా, లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంట్రా. యా, శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. ఇది వంగకాయ. ఎక్కడికి? ఇంట్లోకి రా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగ. ఓకే, పోతాము. మల్లెపూలు పుట్టు ఇంకోట ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా? అత్తర బతిరేదవా? కొత్త మీద కొట్టానే తొత్తర 3 ఏళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరత్తులు ఎక్కడికి పెట్టమంటారు? పక్కనే టెలిగెచ్చండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అత్తమానం శోభనం సబ్బేకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తు చెప్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకమేట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టెట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పానెట్టుకెళ్ళి. ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలే ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే, ఎచ్చగా ఉంటేనే తప్ప. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండవా? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. అలాగేనండి, ఉడుపు పట్టు పెట్టేస్తానండి.
ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగానే ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏండే ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడా రానండి. కాదు కూడదు అనుకుని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు యాంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగులో ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడా. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమబుద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఊహమ్మ గారు, ఊహమ్మ గారు, ఏంట్రా? మీరు అర్జెంటుగా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. నీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నానా? మరి అక్కడే నాకు మండుద్ది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారు ఎక్కడున్నాడు? వెళ్ళండి, బేగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి లే. అబ్బా, ఏంటంటే ఈ టైంలో ముసుగు తీయడాలి. ఆలస్యం చేస్తే ఓపై కూడా వచ్చేస్తాడు. అబ్బా, నాకు సిగ్గండి. ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్, చుట్ట కంపెనీ నన్ను ఇన్సల్ట్ చేయకు. అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీలు కలుస్తావా? ఏ, బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి ఇటు తిరుగు, నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి ఏయ్, డార్లింగ్, ఇప్పుడేగా లైట్ తీసేయమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాట అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పొద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. సంసారం చేసి గురుడికి జన్మలో శోభనం అవదు.